దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సాయంకాల సమయంలో మరి దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరి ఆయన ఈ దినమంతా కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి మనలను సజీవ లెక్కలో ఉంచి మరి స్కైప్ ప్రోగ్రామ్ లో మనము కొడుకునుటకు ఇచ్చిన ధన్యతను బట్టి మా పరిశుద్ధుడైన దేవునికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరి ఆయనే నమ్మదగిన దేవుడు, మనకు చాలిన దేవుడు, మరి ఆయనే రాజు, రక్షకుడు, కాపరి, మనకు ఇమ్మానుయేలుగా ఉన్నవాడు. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో మరి దేవుడిచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరి యొక్క ప్రార్థన ద్వారా ఈ యొక్క స్కైప్ ఆరాధనను మనము ప్రారంభించుకుందాము. స్కైప్ లో మనము ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. నేను ప్రార్థిస్తాను. స్తోత్రములు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, అయినా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభువా, అయా నువ్వే రాజువు, రక్షకుడవు, కాపరివి, ఇమ్మానుయేలు అయిన దేవుడవు. నాయనా మాకు నా తండ్రి మాకు చాలిన దేవుడవు అయినందుకు స్తోత్రం ప్రభు. నాయనా మేము ఈ లోకం నమ్ముకోవట్లేదు, రాజులను నమ్ముకోవట్లేదు ప్రభా. నా తండ్రి నిన్ను నమ్ముకొని ఉంటున్నాం ప్రభు. అందును బట్టి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం కృతజ్ఞతలు అర్పిస్తున్నాయన ప్రభు. ఈ దినమున ప్రభు నా తండ్రి మా ప్రార్థనలకు జవాబు దయచేయండి. పాట ద్వారా మహిమ పొందండి తండ్రి. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ కృప, మీ సన్నిధి, మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని, మరి రానయ్యున్న బిడ్డలను కూడా దీవించండి, వచ్చిన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని, మరి ప్రభువ మరి యొక్క ఆరాధనలో మీ సన్నిధి, మీ కాపుదల, మీ యొక్క పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మీ అందరికీ వందనాలు. మరి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో.
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు. నన్ను నీలో చూచుకొన్నావు, నన్ను దాచియున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ సన్నిధి నాలో, నా సర్వము నీలో, నీ సంపద నాలో, నా సర్వస్వము నీలో. నీ సన్నిధి నాలో, నా సర్వము నీలో, నీ సంపద నాలో, నా సర్వస్వము నీలో. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివే. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరి, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండి. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరి, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండి. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతున్. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతున్. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా.
హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. శరణ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. వాక్యం షేర్ చేసుకోండి సిస్టర్. ఓకే బ్రదర్. ప్రే చేసుకొని మన వాక్యం స్టార్ట్ చేసుకుంటాము. ప్రార్థన స్తుతి 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 స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవ కృపా కనికరంగల దేవ యేసయ్య ప్రభు తండ్రి పొద్దున్న నుంచి వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు లెక్కలేని వేలాది వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు లెక్కలేని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. మా మధ్యన మీరు నమ్ముచున్నాం మా తండ్రి యేసయ్య ప్రభా తండ్రి. మీకు వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. వాక్యం ప్రభా షేర్ చేస్తుండగా ప్రభా తండ్రి మీకు జ్ఞానం నడిపించండి. మా సొంత జ్ఞానాన్ని బట్టి పారేయండి ప్రభా. మీరుండి మాట్లాడండి ప్రభా తండ్రి. మమ్మల్ని ప్రభా మాకు ప్రభాతాన్ని మార్పు జీవితం అనుగ్రహించండి ప్రభాతాన్ని. మీకు ఇష్టంగా జీవించడానికి మీకు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభాతాన్ని ప్రార్థన అంతటి నుండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. అయితే ఈరోజు వాక్యం నేను ఏం షేర్ చేద్దాం అనుకున్నా అంటే లూకా సువార్త 15వ అధ్యాయము, లూక్ 15th చాప్టర్. అయితే ఇక్కడ ఏమని ఉందంటే ఫస్ట్ మనము ఇక్కడ నేను వాక్యం చెప్పే ముందు ఒకటి టెస్టిమనీ చేద్దాం అనుకుంటున్నాను నాది. అయితే ఏం జరిగిందంటే నేను చాలా రోజుల నుంచి నాకు ఇక్కడ బ్యాక్ సైడ్ చాలా పెయిన్ వస్తుంది అనమాట. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అనమాట. అయితే చాలా బాగా పెయిన్ వస్తుంది కానీ ఎవరితో షేర్ చేసుకోవట్లేదు, అట్లనే ఉంటూనే ఉన్నాను. అయితే ఒకసారి ఏమైందంటే ప్రొఫెసర్ బ్రదర్ వాళ్ళ మమ్మీ మెమోరియల్ సర్వీస్ కి మేము వెళ్ళినప్పుడు అక్కడ చంద్రశేఖర్ అన్నతో నేను ఇంకా మాట్లాడుతూ ఉన్నాం అనమాట. అయితే కానీ నేను అన్నతో ఏ విషయం చెప్పలేదు ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అన్నా అని. నార్మల్ గా ఏమని చెప్పారంటే స్పిరిచువల్ గా నేను ప్రభా ఉండాలని అనుకున్నాను. అయితే అదే ప్రార్థన చేయించుకుంటున్నాను అన్నతో వెళ్ళి అన్న మరి ఇట్లా ప్రార్థన చేయండి కొంచెం స్పిరిచువల్ గా నేను మంచిగా ఎదగాలని ఇంకా అని ఆ విషయం చెప్పి ఇంకా మా పాప సరిగ్గా తినట్లేదు కొంచెం ప్రే చేయడం అని చెప్పి ఓన్లీ ఇదొక్కటే చెప్పి నేను ప్రార్థన చేయించుకుందామని అన్న దగ్గర మాట్లాడడానికి వెళ్ళాను. తర్వాత అన్న ఏం చేశాడంటే అన్న ప్రేరు నేను చెప్పినది చెప్పి చేయకుండా ఫస్ట్ నా తల మీద చేయబెట్టి ప్రభా తనకున్న ఆరోగ్య సమస్యను తీసేయండి, తను ముట్టి స్వస్థపరచండి అని చెప్పేసి ఫస్ట్ అదే వాడు చెప్పి అన్న ప్రార్థన చేసింది అనమాట. చేసిన తర్వాతకు ఇంకా వేరే విషయం కూడా మళ్ళీ తర్వాత చేసింది అనమాట. కానీ నేను ఆ విషయం అన్న చెప్పనే లేదు. కానీ అన్న దానికోసం ప్రే చేసిన తర్వాతకు నాకు అసలు ఆ నొప్పి అనేది వెళ్ళిపోయింది. ఎన్నో రోజుల నుంచి ఉన్న నొప్పి, అసలు చాలా నొప్పి ఉండే, అసలు నేను చాలా భయంకరంగా ఉండే నొప్పి, రియల్ గా అసలు చాలా నొప్పి ఉండే నాకు. పడుకుంటున్నా లేచినా కూడా రాత్రంతా పడుకున్నా కూడా మార్నింగ్ కూడా అంతే నొప్పి ఉంది. నేను ఏ వర్క్ చేసినా నుంచున్నా తిరిగినా అట్లనే నొప్పి ఉంటున్నది. అయితే అది ఏమైపోయిందంటే నాకు తగ్గిపోయింది అనమాట. నేను ఆశ్చర్యపోయినా ఇంకా ప్రభా నేను అసలు దీనికోసం అనుకోలే. కానీ అన్న ద్వారా మీరు వాళ్ళ అన్న ప్రార్థన చేసిండు అంటే నేను చెప్పుకోకుండానే మరి అన్న ద్వారా మాట్లాడి దేవుడు మన స్వస్థత అనుగ్రహించి నాకు దేవునికి వందనాలు ఇచ్చింది సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించిందాక. అయితే అంటే దేవుడు మనం చెప్పుకోకపోయినా కూడా మన పట్ల ఎంత కృపగలిగి మనకి సాయం చేస్తున్నాడు. నేను చాలా అసలు అనుకోనే లేదు, అయినా దేవుడు నాకు ఆ విధంగా సాయం చేసింది. నేను రియల్ చాలా పెయిన్ ఫీల్ అవుతుండే అనమాట. అసలు హెల్త్ ఇష్యూస్ చాలా హెల్త్ ఇష్యూ ఉండే నాకు. అయితే ప్రేయర్ చేయగానే అది వెళ్ళిపోయింది. ఇంత గొప్ప దాన్ని దేవుడు నాకు అంటే ఇచ్చిందని అనుకున్నా. అంటే నాకు స్వస్థత ఇచ్చిండు అక్కడ. దేవునికి వందనాలు. అయితే ఇప్పుడు నేను ఈ వాక్యము షేర్ చేద్దామని ఇంకా వాక్యం చెప్పాలని యాక్చువల్ గా నేను చూసుకోలేదు ఫస్ట్ లో. తర్వాత నేను 5th రోజు 4th రోజు ఇప్పుడు చూసుకుంటే నా వాక్యం ఉండే 9వ తారీఖు. అయితే నేను సరేలే అని వాక్యం ప్రిపేర్ అవుతున్నాను. ఏ వాక్యం చెప్పాలో ప్రభా అని అనుకున్నప్పుడు ఈ లూకా సువార్త నాకు దేవుడు ఇంకా ఇది చెప్దామని నా ప్రేరేపణ వచ్చింది. నేను అందుకని ఈ వాక్యాన్ని షేర్ చేస్తున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయము. అయితే ఇక్కడ ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, ఇక్కడ ఏసీ అప్పుడు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన వాక్యాన్ని మనం చూద్దాము. అయితే అక్కడ దేవుడు బోధ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది అక్కడ పాపులు ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు కూడా చాలా మంది సుంకరులు ఉన్నారు అనమాట. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా కనుగొనిది. అయితే ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు ఏమనుకున్నారంటే యేసయ్య మరి ఇక్కడ అంటే పరిసయ్యులు శాస్త్రులు అంటే వీళ్ళు అప్పుడులో వాళ్ళు సేవ అంటే మా దేవునికి విరోధంగానే ఉన్నారు వాళ్ళు. అయితే
వాళ్ళు ఏమనుకున్నారంటే పాపులతోని ఈయన యేసయ్య వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తున్నాడు ఏంటి అంటే అని దేవుని కోసం చెప్పుకున్నప్పుడు ఇది ఏమనిపించిందంటే నాకు, ఇది కూడా మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే అన్యులతో కూడా మనం ఉంటుంటాము, వాళ్ళతో కూడా ఉంటుంటాము. అయితే మనము అన్యులతోని సావాసం చేయాలా లేదా అన్నది మనము చూసుకోవాలి. చాలాసార్లు మనం వాళ్ళతో ఉంటే వాళ్ళలాగానే అయిపోతామని అంటే చాలా మంది అంటుంటారు కదా, వాళ్ళతో ఉండి వాళ్ళ ఆచారాలు మనం పాటిస్తా ఉంటాము. అట్లాగే జరిగిపోతుంది. కానీ ఇక్కడ యేసయ్య పాపులను వాళ్ళతో చేర్చుకొని వాళ్ళతో కూడా భోజనం చేసినమాట. అందుకని వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే సన్గుకురు అనమాట యేసయ్య మీద. అయితే దాని తర్వాత ఏం జరిగింది, అందుకు ఆయన అంటే యేసయ్య ఏం చేసిండు, వారితో ఈ ఉపమానము చెప్పాను. ఇక్కడ దేవుడు వాళ్ళు అట్లా తప్పుగా అనుకున్నప్పుడు వాళ్ళకు సరిపోయే లాగా ఒక ఉపమానము చెప్పింది, పారాబుల్ చెప్పిందనమాట. ఏమని చెప్పింది దేవుడు యేసయ్య ఏం మాట్లాడిందంటే, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన అతడు 99 అడవిలో విడిచి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా. అయితే ఇక్కడ ఇది చూసుకోండి, మనము దేవుడి వాక్యం చెప్తూ మనము చూసుకుంటే ఇది ఒక గొర్రెల కాపరి కూడా ఆయన ఏం చేశాడు, ఆయనకున్న 100 అంటే 100 గొర్రెలలో ఒక్క గొర్రె ఎక్కడన్నా తప్పిపోయిందంటే చెట్లలో లేకపోతే వెనుకలో ఎక్కడ కానీ అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఒకటి ఉంది కదా, ఒకటి పోయిందిలే 99 ఉన్నాయి కదా, అట్లీస్ట్ 99 ఉన్నాయి కదా, పోతే పోనీ ఒకటని వదలకుండా ఆయన ఏం చేస్తాడు, దొరకడానికి దాన్ని వెతకడానికి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి, ఈ దేవుడు చెప్పింది మనకి 99 మంది వాళ్ళు అంటే వాళ్ళు ముఖ్యం కాదనా, ఒకటే ముఖ్యమన్నా. అదేవిధంగా మనం కూడా ఏం చేస్తామంటే మనం కూడా ఇప్పుడు మనకి ఎంతో మనం ఏం చేస్తామంటే మనతో పాటు కూడా రక్షించబడిన వాళ్ళు ఉంటారు, రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు. అందులో కూడా మనము ఏం చేస్తామంటే మనతో పాటు మనము కూడా సహవాసం ఉండాలా వేరే వాళ్ళతో. కానీ నేనేమంటున్నా అంటే ఇక్కడ దేవుడు నాతో ఏం మాట్లాడినా అంటే ఇప్పుడు అన్యులు ఉంటారు, అన్యులు వాళ్ళు తప్పిపోయిన వాళ్ళు ఉంటారు అనమాట. అంటే వాళ్ళ కోసం మనము వెళ్ళాలా లేదంటే రక్షింపబడి ఉన్న వాళ్ళ దగ్గర ఉండి మనం వాళ్ళకే సువార్త చెప్పుకుంటూ వెళ్ళాలా అన్నట్టు నాకు దేవుడు మాట్లాడండి. అయితే నేను అనుకున్నాను అనమాట. అయితే మరి వాళ్ళు అక్షర పొందలేదు కాబట్టి మనం వాళ్ళ కోసం మనము తపన పడాలి. వాళ్ళ కోసం మనము అసలు దేవుడు ఏం మాట్లాడుతుందంటే చాలాసార్లు నాకైతే ఈ మధ్య ఒక 1-2 వీక్స్ నుంచి కూడా దేవుడు ఏమంటూ రక్షణ పొందని వాళ్ళ కోసము ఎక్కువ వాళ్ళ కోసం ప్రే చేయడానికి కానీ సువార్త వాళ్ళని అందించాలని మాట్లాడుతున్నాం అనమాట నాకు. అయితే నాకు కళ్ళ కూడా అట్లాగే వస్తున్నాం, నిద్రలో మళ్ళీ 3 లేసి ప్రార్థించినప్పుడు కూడా ఇదే వస్తుంది అనమాట. మరి ప్రభా ఎట్లా సువార్త చెప్పాలి, మరి నేను వీళ్ళతో ఉంటున్నాను, సహవాసం కలిగి ఉండడానికి నేను స్ట్రాంగ్ గా ఉండడానికి నేను సేవకులతోని మనకు క్రైస్తవులు అంటే రక్షింపబడిన వాళ్ళతోనే ఉండాలని, అయితే ఇతరులతో కూడా మళ్ళీ నేను వాళ్ళతో కూడా ఉండొచ్చా, ఎట్లా ఉండాలి అని నేను అనుకుంటా ఉన్నాను అనమాట. అప్పుడు ఈ వాక్యము నాకు వచ్చినప్పుడు ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తుండో, అక్కడ గొర్రెల కాపరి 99 మంది ఉన్న గొర్రెల 99 ఉన్న షీప్ ని అది వదిలేసి ఏదైతే తప్పిపోయిందో అక్కడికి వెళ్ళి ఆయన వెతకనికే పోయిండు. మళ్ళా ఇక్కడ గొర్రెల కాపరి అయితే అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి చూసిందా. ఇక్కడ ఎంత అసలు రియల్ గా మనకు 99 ఉన్నాయి గొర్రెలు అన్ని సంతోషపడకుండా ఆ తప్పిపోయిన ఒక గొర్రె పిల్ల అంటే ఇంటికి వచ్చినందుకు ఆయన ఎంతో సంతోషపడి వాళ్ళందరూ చెప్పుకున్నమాట. ఇట్లనే ఇక్కడ కూడా సమయం తర్వాత మనం కూడా ఏం చేస్తాము, అయితే ఇక్కడ ఏమైతుందంటే మనం కూడా ఏం చేస్తామంటే సాక్ష్యం చెప్పుకున్నప్పుడు మనము ఒక రక్షణ పొందిన అతనికి మనము చెప్తే వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళకి కూడా చెప్పొచ్చు. కానీ వాళ్ళు ఆల్రెడీ రక్షణ పొందిండ్రు, వాళ్ళు పాపం వాళ్ళు మళ్ళీ కూడా తప్పిదం చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ దేవుని అంటే వాళ్ళు ఆల్రెడీ రక్షణ పొందింది, బట్ వాళ్ళు దేవుని మార్గం నడవడానికి వాళ్ళకు నడపడానికి ప్రయత్నిస్తాం. కానీ ఇక్కడ రక్షణ పొందకుండా ఉండి వాళ్ళు ఉంటే వాళ్ళు రక్షణ పొందినప్పుడు ఇక్కడ మనం కూడా సాక్ష్యం ఇస్తా ఉంటాం చాలా సార్లు. అయితే ఇక్కడ దేవుడు కూడా మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో
చెప్పును కదా. ఇక్కడ ఆ గొర్రెల కాపరి తప్పిపోయిన దానికోసమే గొప్పగా చెప్పుకుంటాడు అనమాట. ఎందుకంటే అది తప్పిపోయి మళ్ళీ దొరికినప్పుడు రియల్ గా అది మనకి మనం ఎంతో వెతుకుతాం దాన్ని. ఇక్కడ గొర్రెల కాపరి కూడా ఆ 99 మన గొర్రెలను 99 షీప్ ని వదిలేసి, అంటే అవి గ్రేట్నెస్ అని గ్రేట్ కాదనా, అట్లా కూడా కాదు. అవి ఉన్నాయి కానీ వాటికన్నా ముఖ్యంగా తప్పిపోయిన దానికోసమే ఇక్కడ గొర్రెల కాపరి వెతుకుతా ఉన్నాడు. ఆ దొరికినప్పుడు ఎంతో సంతోషిస్తారు, ఎంతో సంతోషించినాడు. ఇది రియల్ గానే కదా. మనం కూడా మన జీవితంలో తప్పిపోయిన వాళ్ళంటే ఇప్పుడు ఇక్కడ అన్ని కూడా వాళ్ళు తప్పిపోయిన రక్షణ నుంచి వాళ్ళు రక్షణ పొందకుండానే ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఆ మార్గంలో కూడా రాలేదు. వాళ్ళు తప్పిపోయిన వాళ్ళే వాళ్ళు కూడా. అయితే వాళ్ళు దేవుని బిడ్డలే, వాళ్ళు కూడా అందరు దేవుని బిడ్డలే ఉన్నారు. అయితే దేవుని బిడ్డలే ఉండి కూడా వాళ్ళు రక్షణ పొందలేదు కాబట్టి వాళ్ళు కూడా తప్పిపోయిన వాళ్ళలాగానే వచ్చింది. అయితే వాళ్ళు మళ్ళీ రక్షణలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఎంతో సంతోషిస్తాం. మనం కూడా వాళ్ళకి శుభార్త అందించినప్పుడు వాళ్ళ కోసం మనం వెతకాలి కదా. వెతకడం అంటే వాళ్ళ కోసం మనం తెలుసుకొని వాళ్ళ కోసము ప్రయాస పడితేనే వాళ్ళు దేవుని దగ్గరికి రాగలుగుతారు. మనం ప్రయాస పడకుండా, మనం వాళ్ళ కోసం వెతుకోకుండా, మనము అంటే వాళ్ళకి రక్షణ ఇప్పించడానికి మనం ప్రయాస పడాలా కదా. ప్రయాస పడకుండా నార్మల్ గా ఉండి నువ్వు చేస్తే అది ఏం లాభం ఉండదు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు, మనము ఇతరులకు ఫస్ట్ సేవ అంది అంటే తెలిసిన వాళ్ళకు మనము చెప్తాము. మనము వాళ్ళు కూడా సహవాసం కలిగి ఉండాల వాక్యాల్లో అందరు సేవకులతో. కానీ ఇక్కడ అన్యులు వాళ్ళు అసలు రక్షణలో కూడా రాలేదన్నమాట. అలాంటప్పుడు ఏమవుతుంది, మనము వాళ్ళకు సువార్త చెప్పినప్పుడు వాళ్ళు రక్షణ పొందినప్పుడు అది మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది, దేవునికి కూడా సంతోషంగా ఉంటుంది. అట్లాగే ఇక్కడ దేవుడు ఏం చెప్తుండో, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే, ఇప్పుడు చూసిండ్రా, ఇప్పుడు మారు మనసు లేని వాళ్ళు నీతిమంతులు ఎంతమంది ఉన్నా కూడా, ఇప్పుడు ఎంతో మంది నీతిమంతులు ఎంతో మంది ఇప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళము మన క్రైస్తవుల్లో ఉంటాము, మళ్ళీ ఇంకా అన్యులలో ఉంటుంటారు, వేరే వేరే దగ్గర ఉంటుంటారు, దేవుని తెలియని ఎంతో మంది నీతిమంతులు ఉంటారు. కానీ వాళ్ళు మారు మనసు పొందకుండా ఉంటారు కదా. మారు మనసు ఇక్కడేమో నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోక మందు ఎక్కువ సంతోషము కలుగుతుంది అనమాట. అయితే చెప్తుంది దేవుడు. అంటే మారు మనసు అన్నది ఎంత గొప్పదో అన్నది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మారు మనసు పొందకుండా నువ్వు ఎంత నీతిమంతులుగా ఉన్నా కూడా అది ఏం లాభమే లేదు. అసలు చాలా మంది అంటారు, నేను అసలు మారు మనసు లేకుండా ఎంత నీతి ఉన్నా కూడా అసలు అక్కడ ఏ విధమైన సంతోషం కూడా కలగదు. మారు మనసు మనకి రిపెంటెన్స్ అన్నది చాలా చాలా అంటే ఇంపార్టెంట్ అన్నమాట. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనము మారు మనసు లేకుండా ఎంత నీతిమంతులు ఉన్నా కూడా, ఎంత కూడా ఇతరులకు సాయం చేసినా కూడా, ఇంకా ఎంత సువార్త చెప్పినా కూడా నీలో మారు మనసు లేదనుకో, నువ్వు నీతిమంతులుగా ఉన్నావు. నీతిమంతులం అంటే చాలా మంది ఇప్పుడు నీతిమంతులు అంటే అన్ని మంచి పనులు చేసుకుంటూ ఉంటారు. మారు మనసు లేదనుకో వాళ్ళు అంటే దేవుని మారు మనసు పొందాల. తప్పులు చేసినామని మనం తెలుసుకొని దానికి మనం రిపెంటెన్స్ అవ్వాలన్నమాట. అయినప్పుడే నువ్వు దేవుని రక్షణలో ఉన్నట్లు. మనం అందరం కూడా మనం నీతిమంతులమే. నేను దేవుని నమ్ముకున్నా కాబట్టి, దేవుని నమ్ముకున్నా కాబట్టి నేను నీతిమంతుల్ని అని ఒక్కటే కాకుండా నీలో ఎంతవరకు మారు మనసు ఉన్నది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తప్పిపోయిన గొర్రె పిల్లల్ని కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ గా దేవుడు తీసుకొని ఏమంటున్నంటే, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే, అంటే అక్కడ 99 మెంబర్స్ అక్కడ ఉన్న నీతిమంతుల కన్నా తప్పిపోయి మళ్ళీ దొరుకుతారు కదా. అంటే ఇప్పుడు మన తప్పులు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అన్యులు కూడా వాళ్ళు దేవుని తెలుసుకోవాలి తప్పిపోయినట్లే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు దేవుని పిల్లలే, అందరు దేవుని పిల్లలే, దేవుడు సృష్టించిన పిల్లలే. వాళ్ళు రక్షణలో లేకుండా వాళ్ళు తప్పిపోయే ఉన్నారు. వాళ్ళే కాకుండా మనలో కూడా మనం నీతిమంతులుగా ఇప్పుడు రక్షణ పొంది నీతిమంతులమై అనబడి కూడా మారు మనసు మనలో లేకపోతే కూడా అది లాభమే లేదన్నమాట. మారు మనసు పొందినప్పుడు నువ్వు మళ్ళా దేవుని రాగలుగుతావు, దేవుని అర్థం చేసుకోగలుగుతావు, దేవుని స్థుతించగలుగుతావు. అయితే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ దేవుడు ఏం చెప్తుంది ఇక్కడ, ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక్క నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకరా
ఇక్కడ చూడండి, ఇది కూడా ఏ స్త్రీ అయినా కూడా ఇప్పుడు స్త్రీ అనేది తీసుకుంటే దేవుడు ఇక్కడ మనం నార్మల్ గా వాళ్ళు అంటే అన్ని జ్యువెలరీస్ అన్ని వేసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏ స్త్రీ అయినా కూడా 10 వెండి నాణ్యములు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాటిలో ఒక్క నాణ్యం పొడగొట్టుకుంటే అది ఏం చేస్తారు, దాన్ని వెతుకుతూనే ఉంటారు. ఇక్కడ ఈ స్త్రీ కూడా ఆ వెండి నాణ్యం కోసం పోయిన దాని కోసం, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్లోకి వెళ్ళి 1 రూపీ పోయింది అనుకో, 100 రూపీస్ 99 రూపీస్ ఉంది, 1 రూపీ పోయింది, మనము ఆ 1 రూపాయనే వెతుకుతాం తప్ప, అంటే అది ఒక్కటి లేకుండా అక్కడ 100 కానే కాదు కదా. ఇక్కడ కూడా అంతే, ఇప్పుడు 99 నుండి కూడా ఒక్కటి లేకపోతే అది 100తో ఈక్వల్ గానే కాదు. తప్పిపోయిన వాళ్ళు కంపల్సరీ వాళ్ళు మారు మనసు పొందాల్సిందే, వాళ్ళ దేవుని దగ్గరికి రావాల్సిందే. అయితే మనం మన ప్రయాసపడాలి వాళ్ళ కోసము. ఇక్కడ వాళ్ళకి మారు మనసు కలిగేలా మనమే ప్రయాసపడాలి వాళ్ళకి. ఇక్కడ కూడా ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆ పొడగొట్టుకుంది కదా, లాస్ట్ చేసుకున్న ఆ వెండి నాణ్యం దానికోసమే వెతుకుతూనే దొరికే వరకు వెతుకుతూనే. మళ్ళీ మనము కూడా ఇతరుల పట్ల వాళ్ళ రక్షణకు వచ్చేవాక మనం వెతుకుతున్నామా, అసలు వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నామా లేదా అన్నది మనము ఫస్ట్ గ్రహించుకోవాలి ఇక్కడ. అయితే ఇక్కడ ఆ స్త్రీ ఏం చేసింది, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న ఇప్పుడు ఎంతో సంతోషించింది. అక్కడ ఉన్న వాళ్ళ చెల్లెలను అంటే వాళ్ళ ఫ్రెండ్స్, నేబర్స్ అందరినీ పిలిచి ఎంతో సంతోషంగా ఆమె అనమాట. అటువలే మారు మనసు పొందు చూచున్నాను నేను. అదే విధంగా ఎగ్జాంపుల్ దేవుడు చూపించింది మనకి. అదే విధంగా మారు మనసు పొందు అంటే దేవుళ్ళందరూ అప్పుడు ఏమైతుంది, దేవుడు దూతలేదు అక్కడ ఎంతో సంతోషం, సంతోషం కలిగి ఉంటారు అనమాట వాళ్ళు. అంటే వాళ్ళు ఇక్కడ అంటే ఒక ఇంపార్టెంట్ అయినప్పుడు మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం, మళ్ళీ దేనికోసం ప్రయాసపడుతున్నాం. ఇప్పుడు ఎంతో మంది రక్షణ పొంది కూడా వాళ్ళు తప్పులు చేస్తున్నారు. ఏదో ఒకటి మళ్ళీ వాళ్ళు దేవుడు వాళ్ళను మళ్ళా లాక్కొస్తారు. మళ్ళీ సువార్త తెలియని వాళ్ళు ఎంతో మంది పాపులు ఉన్నారు. మరి వాళ్ళు మారు మనసు ఎట్లా పొందాలా? వాళ్ళకి సువార్త మనమేగా అందించాలి. వాళ్ళకి మారు మనసు కలిగేలాగా చేయాలా. వాళ్ళు తప్పిపోయిన వారిని మనం దేవుని దగ్గరికి తీసుకురావాలి. వాళ్ళని దేవుడు మనతో నిజం మాట్లాడుతుంది. ఈరోజు మనము వారి పట్ల వాళ్ళు మారు మనసు పొందే వరకు మనం వాళ్ళ కోసం ప్రార్థించాలనే భారం మనకి దేవుడు పెడుతున్నాడు. ఈరోజు వాళ్ళ కోసం మనం ప్రార్థించాల, బాగా వాళ్ళ రక్షణ పొందాలని. ఇంకా అదే విధంగా మనలో ఉన్న దాంట్లో కూడా చాలా మంది రక్షణ పొంది కూడా మళ్ళీ వాళ్ళు తప్పుదలు చేస్తూ ఉంటారు. అంటే తప్పులు చేస్తే కూడా భ్రమపడతా ఉంటారు. వాక్యం చెప్పారు కదా బ్రదర్ కూడా, పరిశుద్ధ బ్రదర్ కూడా చెప్పారు కదా, భ్రమపడుతుంటాం మనం. ఆ వాక్యం కూడా గ్రహించుకుంటే ఇది చూడండి, చాలా మంది భ్రమపడుతూనే తప్పులు చేస్తూ ఉంటారు అనమాట. నేను కరెక్ట్నే చేస్తున్నాను అనుకుంటారు. వాళ్ళు కూడా ఇంక తప్పిపోయిన వాళ్ళలాగానే. వాళ్ళ కోసం కూడా మనం మళ్ళీ ప్రార్థించాలి. ముఖ్యంగా మనమైతే ముఖ్యంగా రక్షణ పొందని వాళ్ళ కోసం ఫస్ట్ ముఖ్యంగా మనం ప్రార్థించాలి. ఎందుకంటే వాళ్ళు తప్పిపోయిన గొర్రెపిల్లలాగున్నారు. వాళ్ళు తప్పిపోయిన నాణ్యం పొడగొట్టుకున్న నాణ్యం లాగా వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ కోసం ప్రార్థించి దేవుని దగ్గర తీసుకొచ్చే బాధ్యత కూడా మనదే ఉంది. దేవుడు మనకి అదే అంటారు. వాళ్ళ కోసం దేవుడు అక్కడ ఎంతో సంతోషపడతారు. వాళ్ళ యొక్క రాజ్యంలో వాళ్ళు ఎంతో అక్కడ దేవదూతలు దేవుడు ఎంతో సంతోషిస్తారు అనమాట. అయితే ఆ భారం మనకి దేవుడు పెట్టిండు. ఇప్పుడు మనం వాళ్ళ కోసం ప్రార్థించాలని మారు మనసు పొందేలాగా మనం ఉండాలి. మనలో కూడా మనం ఎంతమంది భ్రమపడుతున్నామో అది మనమే టెస్ట్ చేసుకోవాలి. మనమే దేవుడు మాట్లాడుతుంది దేవుడు ఈ రోజు. తర్వాత ఇక్కడ ఇంకోటి వచనం చూసుకుంటే, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు ఇక్కడ మరి 11th verse లో, మరియు ఆయన ఇట్లా అనెను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండేవి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రి అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. ఇక్కడ కూడా మనం తక్కువ కుమారుడిని చూసుకుంటే ఇక్కడ ఒక పర్సన్ కి, ఒక ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులలో చిన్నవాడు ఏం చేసిండు, తండ్రి నా ఆస్తిలో నాకు కావాలి నా భాగం అని చెప్పేసి ఆయన ఏం చేసిండు, ఆయన ఆస్తిలో ఆయన భాగం కొని వెళ్ళిపోయింది. దీన్ని బట్టి కూడా మనం ఏం చేస్తాము, మనం కూడా చాలా సార్లు ఏం చేస్తామంటే నాకు ఇష్టమైనట్టు నేను చేస్తా అని
దేవుడు చెప్పే వాక్యం తప్పిపోతా ఉంటాము. కొన్నిసార్లు మనము తెలిసి కూడా మనం ఏం చేస్తామంటే పర్లేదు నాకు ఇష్టమైంది నేను చేస్తా అన్నట్లు మనము పక్కకు జరిగిపోతా ఉంటాం అన్నమాట. అది ఆస్తే కావచ్చు, ఆలోచన కావచ్చు, ఇంకా నీ మార్గం ఏదన్నా మనము మనకు దేవుడు పెట్టిన మార్గంలో పోకుండా, ఆయన ఇచ్చిన దాంట్లో ఉండకుండా మనకి ఇష్టమైన మార్గంలో పోక అట్లా తప్పిపోతా ఉంటాం. అక్కడ చూసుకుంటే 13th verse కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమే పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారులను పాడు చేశాను. చూసిన ఆయన ఏం చేసిన, ఆయనకు ఆస్తంతా తీసుకుపోయి మంచి ఆస్తంతా ఉండి ఆయనకు ఇష్టము దుర్వినియోగం చేసుకుంటా మొత్తం పాడు చేసేసుకొని వేసేసుకుని ఇప్పుడు దీనికి మనకి ఎంతో సమయం వచ్చింది. నేను ఇక్కడ ఆస్తి విషయమే కాకుండా ఇక్కడ శరీరకం చూసుకుంటే, ప్రకృతి విధంగా చూసుకుంటే ఇక్కడ ఆస్తి అక్కడ తండ్రి ఇచ్చిన ఆస్తులు ఆయన బాగా తీసుకుని వెళ్ళిపోయింది. ఇక్కడ మనం ఏం చేస్తాము, దేవుడు ఇచ్చిన టైంని కానీ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని కానీ మనం ఏం చేస్తాము, మనం సొంతంగా యూజ్ చేసుకొని అక్కడ తప్పిపోతా ఉంటాం. మనం కూడా రెండు రకాలుగా మనం చూసుకోవచ్చు. మొత్తం మార్గాల నుంచి తప్పిపోతా ఉంటాం. ఇక్కడేమో ఇక్కడ మనం చూసుకోవాలి, ఇక్కడ శరీరకంగా ఇక్కడ ఈ చిన్న కుమారుడు మనకున్న ఆస్తుల నుంచి తీసేసుకొని వెళ్ళిపోయి మొత్తం మనం తెలుస్తాడు. కానీ మనం ఏం చేస్తాము, అది నాది, నేను ఎట్లైనా యూజ్ చేసుకుంటా, నేను ఏమైనా చేసుకుంటా అని చెప్పి అన్ని తప్పులు చేసుకుని అంతా వేస్టేజ్ చేసేసుకుంటా ఉంది. తర్వాత చూసుకుంటే అదంతా ఖర్చు చేసి తర్వాత ఆ దేశం కుమారుడు ఎక్కడో వేరే రాజ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ బతుకుతూ అక్కడ దుర్వినియోగం చేసుకొని ఆస్తంతా పొడగొట్టుని అదే ఆయన వెళ్ళిపోయిన దేశంలో అక్కడ అప్పుడు అనమాట మనకు కూడా అంత ఇబ్బంది వచ్చినప్పుడే సమయమంతం అయిపోయి మనం మళ్ళీ ఏం చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు మన దేవుని దగ్గరికి మనం దేవుడు గుర్తొస్తాం. అట్లా జరుగుతూ ఉంటాం మన సిచ్యువేషన్. తప్పిపోవడం అంటే ఈ విధంగా అప్పుడు ఏమవుతుంది, వెళ్ళి ఆ దేశస్తులలో ఒకరి చెంత చేరెను, అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపాను. ఆయన ఏం చేసిండే, కరువు వచ్చినప్పుడు అప్పటి వరకు మంచిగా ఉన్నాడు, ఆస్తి అంతా పోయింది, అన్ని పోయినాక కరువు కూడా వచ్చిన దేశం ఇంకా ఆయన ఏం లేని పరిస్థితిలో అప్పుడు ఆ దేశంలో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ పందులు మేపుతా ఉంటాడు. పందులు ఉంటే అక్కడ నేను పందులను మేపుతాను, నాకు ఇవ్వండి, నాకు వర్క్ అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, వాడు పొట్టు ఆశపడను, ఎంత దిగజారిపోయి ఆ పందులు తినే దాంట్లో ఆ తినడానికి ఆశపడిన ఆకలికి సిచ్యువేషన్ కూడా మనము సమయంని కానీ వేస్ట్ చేయలే కానీ ఇప్పుడు మన సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ జరిగింది ఇక్కడ అసలు సేమ్ అట్లాగే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాడు వాడుకు నేనైతే ఇక్కడ ఆకలి అనుకున్నాం. నిజంగా అప్పుడు జ్ఞాపకం తండ్రి జ్ఞాపకం తెచ్చుకుని నిజంగా అప్పుడు మనం కూడా అనుకుంటాం కదా, ఇప్పుడు తప్పిపోయిన వాళ్ళు నిజంగా నేను ఏదైనా తప్పిపోయినప్పుడు అప్పుడు సెటరేట్ దేవుళ్ళో ఉన్నప్పుడు నేను ఎంత మంచి భయపడుకుంటుండే, ఎంత మంచి ప్రార్థన చేసుకుంటుండే, మనసులో ఎంత శాంతి సమాధానం నెమ్మదిగా ఉండే. ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను, ఎంత నాకు ఇట్లా అప్పుడు గ్రహిస్తాను అనమాట. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు కూడా అప్పుడు గ్రహించిన తండ్రి నుంచి ఉడుకున్నాక అంత లాస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు జ్ఞాపకం తెచ్చుకున్నాం. అయితే ఇది మనకు ఉన్నాము, ఇక్కడ తప్పులు చేస్తున్నాం, తప్పిపోయి ఉన్నాము, అందరికీ వర్తిస్తాం మనకు. అప్పుడు ఆయన ఇంగ్లీష్ నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తున్నాను చూసినా అప్పుడు ఇది రియలైజ్ అయింది అనమాట. అప్పుడు ఈ తండ్రి దగ్గర వెళ్ళి నా దేవుని దగ్గర నేను తప్పుగా చేసిన ప్రభా నన్ను క్షమించమని అడుగుతా అని చెప్పేసి ఆయన అప్పుడు తెలుసుకున్నమాట. ఇక మీద నీ కుమారుడు తండ్రి ఎదుర్కొచ్చినావా, ఇంత రిపెంటెన్స్ అయింది. నిజంగా నా రిపెంటెన్స్ మనకి ఏంటి, మనం చాలా మంది కూడా తప్పిపోయి వచ్చినప్పుడు వాళ్ళు రియలైజ్ అయినప్పుడు కూడా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అన్ని కూడా వాళ్ళు రిపెంటెడ్, వాళ్ళు ఇన్ని రోజులు అన్ని చూపించి వాళ్ళు ఏమో తర్వాత దేవుడికి వచ్చినప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు, వాళ్ళు నిజమైన మీరు ఉన్నాక ఇన్ని తప్పులు చేసినాను, నిజంగా వాళ్ళు మారు మనసు పొంది అప్పుడు వస్తారు దేవుడి. నిజంగా ఎంతో గొప్ప. వాళ్ళే కాకుండా ఏ మనిషి అయినా కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ధృవీకరించాడు, ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ కదా, నమ్మదగిన దేవుడు మన దేవుడు. మన రిపెంటెన్స్ అయినప్పుడు మనకు వెన్ వీ కన్ఫెస్
దేవుడు మనం క్షమించి వాళ్ళకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తాడు దేవుడు. ఇక్కడ కూడా అంతే, ఈయన అనుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యులను కాన నేను ఇది వెళ్ళి ఆయన ఎంతో తగ్గించుకుని ఈ మాటలు మళ్ళీ వాళ్ళ తండ్రితో చెప్పిందన్నమాట. అప్పుడు అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడని చెప్పింది. చూసిందా ఇక్కడ దేవుడు అంతే, మనం తప్పిపోయిన మనకి ఎట్లా అంటే మనకి ఇక్కడ తండ్రి, ఇక్కడ లోకరీతున్న తండ్రి అలా కొడుకు తప్పిపోయి మళ్ళీ క్షమాపణ గురి వచ్చినప్పుడు ఆయన ఏం చేసిన, మంచి ప్రశస్త వస్త్రములు అన్నమాట, బెస్ట్ క్లోత్స్ ఉంటాయి, మంచి ప్రశస్తమైన బట్టలను, మళ్ళీ ఆయనకు మంచి చేతికి ఉంగరము, వాళ్ళ చేతిలో కాళ్ళు మంచి కాళ్ళకు వేసుకున్న పాదములు చెప్పులు అవన్నీ ఇచ్చిందనమాట. అంటే మనకు అలాంటి గౌరవం అంటే దేవుడు మనకు కూడా ఇస్తాడు అనమాట. మనము తప్పిపోయినప్పుడు దేవుడు తిరిగి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయినప్పుడు, అంటే నేనేమంటున్నా అంటే కన్ఫెషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనం కూడా ఎన్నోసార్లు వాక్యం చదువుతాం, ప్రార్థిస్తాం, మనం ఎన్నోసార్లు తప్పిపోతా ఉంటాం అనమాట. అంటే భ్రమపడుతూ తప్పిపోతూనే ఉంటాం అన్నమాట. అని మనమంటే ఇప్పుడు సేవ చేస్తున్నాం కాబట్టి మనం చాలాసార్లు సహవాసంలో ఉండి మనము జాగ్రత్త పడతా ఉంటాం. కానీ ఇప్పుడు ఎంతో మంది అన్యులు ఉన్నారు, వాళ్ళు తప్పిపోయే ఉన్నారు. వాళ్ళ కోసము మనం ప్రార్థించినప్పుడు వాళ్ళు తిరిగి వస్తారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా దేవుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పట్ల మనము దేవుడు కూడా వాళ్ళొక రాజ్యంలో ఎంతో సంతోషంగా వాళ్ళు సంతోష దానం చేస్తూ ఉంటున్నారు. అంటే ఎంత సంతోషం అన్నది ఇక్కడ ఎంతో వివరించింది ఇక్కడ దేవుడు. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చి ఇంటి దగ్గరకు రాగా వాద్యములను వాట్యమును తిరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితోని నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన వద్దకు సురక్షితంగా వచ్చి నీ తండ్రి రుబ్బిన దూడను వధించిన నేను. అప్పుడు వాళ్ళ పెద్ద కుమారుడు చూసి అడిగినప్పుడు అవన్నీ ఆ దాసు నుంచి అడిగితే అన్ని చెప్తాడు. ఇంకా తమ్ముడు వచ్చింది కదా అందుకనేసి ఇవన్నీ విందులాగా చేస్తున్నాను వాళ్ళు అని చెప్పినప్పుడు ఇక్కడ చూసుకుంటే 29th verse లో 15:29 లో అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ళ నుండి నిన్ను సేవించున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక కూడా ఇవ్వలేదని ఆయన చెప్తున్నా తండ్రితో, పెద్ద కుమారుడు. అయితే నీ ఆస్తిని వేషులతో తిని వేసిన ఈ కుమారుడు రాగానే వీని కొరకు గొబ్బిన దూడను వధించమని చెప్పాను. అందుకతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికేను, తప్పిపోయి దొరికేనని అతనితో చెప్పాను. లాస్ట్ వర్స్ 32 verse చూసుకుంటే ఏమని చెప్తున్నంటే ఇక్కడ తండ్రి లాస్ట్ కు మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే. నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికేను, చనిపోయి తిరిగి లేచినంటే అనే అప్పుడు చిన్న వాటితో అంటే ఆయనకు మనము ఇది ఆత్మగా చూసుకుంటే ఎవరైతే దేవుని వాక్యం జరగకుండా దేవుని ప్రార్థన చేయకుండా రక్షింపబడలేదు వాళ్ళు నార్మల్ బతుకుతున్నారు. కానీ వాళ్ళు చనిపోయిన వాళ్ళతోనే లెక్క, వాళ్ళ శరీరం ఉందే కానీ ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళతోనే లెక్క. అక్కడ ఈ తప్పిపోయిన కుమారుడు కూడా ఆయన చచ్చిపోయిన వారితో లెక్క అనమాట. ఎందుకు అంటే ఆయన మారు మనసు పొందలేదు అప్పుడు, కాబట్టి ఆయన చనిపోయిన వారితో సమానంగా పోల్చబడింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్యులు కూడా వాళ్ళు చనిపోయిన వారితో, ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వలేదు, వాళ్ళు దేవుని రక్షణ పొందలేదు. మనలో కూడా మనం కూడా కన్ఫ్యూజ్ అవ్వకపోతే మనం కూడా చనిపోయిన వారితోనే సమానం అయిపోతాం. మనం ఎప్పుడైతే కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి ఆయన చిత్తగా నడుస్తామో అప్పుడే మనము బ్రతికిన వారిలా ఉంటాం. ఆ జీవవాక్యం మనం లేకపోతే మనం చచ్చిపోయిన వాటిని మనము ఉంటాం అనమాట.
దేవుడు ఇదే చెప్తున్నాను, మనము ఎట్లా ఉండాలా, చనిపోయిన వారిలాగా లేకుండా బ్రతికిన వారిలాగా. దేవుడు సజీవుడు కాబట్టి సజీవుల వల్లనే మనం ఉండాలి. ఎప్పుడు ఉండగలుగుతాము? ఎప్పుడైతే ఆ వాక్యము మనము చదువుతాము, ప్రార్థన చేసుకుంటాము, కన్ఫ్యూస్ అయ్యి ఆయనలో ప్రతిరోజు కన్ఫ్యూస్ అయ్యి మనం ఆయన దగ్గరికి వస్తాము, అప్పుడే మనం బ్రతికిన వాళ్ళ ఉండము. ఇక్కడ కూడా ఆ కుమారుడు శరీరరీతిగా ఆ తండ్రికి ఆ చిన్న కుమారుడు ఆయన దూరంగా ఉన్నప్పుడు, ఆయనతో దూరంగా ఉన్నప్పుడు ఆయన చనిపోయిన వాళ్ళ ఉన్నాడు. కానీ ఇప్పుడు తండ్రి ఏమంటుంది, ఆయన చనిపోయి తిరిగి లేచిండు. అది ఎంత సంతోషకరము. తప్పిపోయి దొరికిండు, అందుకే అనేసి నేను ఇది చేసిన అని అలా ఆ వాళ్ళ పెద్ద కుమార్తో చెప్పిందనమాట. చూడండి, ఇక్కడ మనము ఒక చనిపోయిన వాళ్ళు లేపిన వాళ్ళతో సమానం అన్నమాట. అంటే మనం ఒక ఒక ఏమంటారు అంటే రక్షణలోకి నడిపించినప్పుడు, మనము ఎవరైనా రక్షణ నడిపించినప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళ వాళ్ళు అన్యులు ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లుంటారు, చనిపోయిన వారితో ఉంటారు. మనం వాళ్ళని దేవుని మార్గం రప్పించినప్పుడు, వాళ్ళలో కన్ఫ్యూషన్ అనేది తెప్పించినప్పుడు, మనం కూడా వాళ్ళని ఆ మృతుల నుంచి తీసుకొని వచ్చినట్లే. ఇక్కడ మనకు మనము రక్షణ మార్గం తెలిపినప్పుడు మనము దేవుడు మనతో నిజం మాట్లాడుతున్నాం, మనం ఆ విధంగా ఉండాలని వాళ్ళను మనం తీసుకురావాలి దేవుని దగ్గరికి. రెండు రకాలుగా మనకి వస్తుంటది. ఒకటేమో తప్పిపోయిన కుమారుడు మనం దేవుని ఉండి తప్పిపోయి కలిసి అట్లా కూడా వస్తుంది. ఈ విధంగా కూడా దేవుడు మాట్లాడుతున్నారు. అన్యులు కూడా వాళ్ళు తప్పిపోయిన వాళ్ళలాగానే వాళ్ళు కూడా దేవుని బిడ్డలే. అన్ని వాళ్ళు తప్పి రక్షణ పొందినప్పుడు దేవునికి ఎంతో సంతోషం, పల్లొక రాజ్యంలో కూడా ఎంతో సంతోషగానాలు చేస్తూ ఉంటున్నారు. మన బాధ్యత మనం వాళ్ళకు సజ్జన చేయాలా, వాళ్ళ రక్షణ వారిని నడిపించాలి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినాక నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, కృపా కనికరంగల దేవ, మహోన్నతుడా ఏసియా ప్రభా తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కూడా మీకే లెక్కలేని వేలాది వందనాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఏసియా ప్రభా తండ్రి, అవును ప్రభా, ఎంతో మంది తప్పిపోయి ఉన్నాం తండ్రి. ఎంతో మంది ప్రభా తండ్రి తప్పిపోయి ఉన్నారు ప్రభా, నీ దగ్గర నుంచి ప్రభా. మారు మనసు లేక ఎంతో మంది ఉన్నారు తండ్రి. వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏసియా వాళ్ళని రక్షణకు తెప్పించడానికి ప్రభా తండ్రి మాకు సహాయం చేయండి. ప్రార్థన జీవితం, ప్రార్థన భారాన్ని మాకు కలిగించేయండి ప్రభా. చదివిన వాక్యాన్ని ప్రభా తండ్రి మాకు పంచుకున్న వాక్యాన్ని నూరంతలుగా ఫలించలాగిన మీకు కృపను దాయిచ్చమని ప్రార్థిస్తాను. మీరే దీనికి ఆశ్రయించండి ప్రభా తండ్రి. ఏసియా ప్రభాతం సైతం ఈ వాటిని ఎత్తుకోపోకుండా మా హృదయాలలో ప్రభావం భద్రపరచుకున్నాక మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏసియా మా ప్రార్థన అంతట్లో ఉండి ప్రభావం నడిపించినందుకే మీకే లెక్కలేని వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వచ్చిన ప్రతి వారిని ప్రభాతాన్ని కేబీపీ గ్రూప్ ని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభాతాన్ని. ప్రతి సేవకుని ప్రభాతాన్ని వాళ్ళు ఫైనాన్షియల్ గా ఆస్వాదించండి, మంచి ఆరోగ్యం దాయించండి, నిర్పణ ఆస్వాదించండి ప్రభాతాన్ని. ఏసియా మీ యొక్క వాక్యం వార్తను ప్రభావం పంచటకు మరి మీ యొక్క ప్రభావం శక్తిని ప్రభావం దాయించండి, ఆత్మబలాన్ని దాయించండి ప్రార్థిస్తున్నాం. ఆ చుట్టూ మీ యొక్క అగ్నికంచలేమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థాంక్యూ. ప్రార్థనాంశాలుగా అచిత సిస్టర్ గురించి, బ్రెయిన్ క్లాట్ గురించి ప్రార్థిస్తున్నాను. అలాగే నవీన్ బ్రదర్ గురించి స్తోత్రములు. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, అబ్రహాం ఇసాకు యాకోబుల దేవుడా, మాకు చాలిన దేవుడా, మంచి దేవుడా నా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. నీవే మాకు రాజు, రక్షకుడవు, కాపరివి, ఇమానీయులు అయిన తండ్రి నాయన. మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ప్రభు, రాత్రి కాల సమయంలో వాక్యం ద్వారా మాట్లాడిన దేవ స్తోత్రం ప్రభు. నాయన, మామూలను ప్రభువా మరి హెచ్చరించి మా జీవితాలను సరిచేసుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీ పరిశుద్ధ నామానికే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనగా ప్రభువా విజ్ఞాపన చేస్తుంటున్నాం. నవీన్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన. ఆయన మైండ్ సెట్స్ కరెక్ట్ గా ఉండాలా ప్రభువా, తల్లిదండ్రులకు లోబడాలా నాయన తండ్రి. మరి ఆయన మంచి నా తండ్రి దేవుని రక్షణలోకి రావాలా ప్రభువా, అట్టి ధన్యత అనుగ్రహించండి. అతన్ని ముట్టండి, తాకండి, స్వస్థత కలగజేయమని ప్రార్థిస్తుంటున్నాం. అలాగే అర్చిత సిస్టర్ గురించి ప్రభు ప్రార్థిస్తుంటున్నాం. ఆ బ్రెయిన్ క్లాట్ నుంచి ప్రభు మరి సంపూర్ణ స్వస్థత దయచేయండి, మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభు. నాయన బిడ్డ నా తండ్రి రక్షణ దయచేయండి ప్రభు. వాళ్ళ కుటుంబాలను అందరినీ రక్షించుకోమని ప్రార్థిస్తుంటున్నాం. తల మొదలుకొని అరికాల వరకు స్వస్థత కలగజేయమని అడుగుతూ ప్రార్థిస్తున్నాం నాయన. సహాయం అనుగ్రహించండి. అలాగే సుందర్రావు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన. మీరే నాయన మీ ఆత్మకార్యం జరిగించండి
నాయన స్వస్థపరిచినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఎలాంటి ఆటంకం లేకుండా నా తండ్రి నాయన నిన్ను ఘనపరచుటకు ఆ బిడ్డను మీరు వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాం. వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది దయచేయండి. ఎలిషమ్మను నాయన కంటి చూపులో నాయన విషయంలో నాయన మీరు స్వస్థపరిచేందుకు స్తోత్రం ప్రభావ. మీరు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నాయన. వారందరూ ప్రభావ మారు మనస్సు నా తండ్రి అలాగే రక్షణ పొందుటకు సహాయం అనుగ్రహించండి, బలపరచండి. యేసుక్రీస్తు నామంలో మీ సాక్షులుగా నిలబెట్టుకోండి ప్రభావ. నా తండ్రి రేణుకా సిస్టర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం. ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి, మీ సేవలో వాడుకోండి. యాదగిరి బదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన. అతను ముట్టండి, తాకండి, స్వస్థపరిచినందుకు స్తోత్రం ప్రభావ. వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకోండి, పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను బిడ్డల ద్వారా జరిగించండి. మీ నామానికి ఒక మహిమ తెచ్చే బిడ్డలుగా సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబాలను నా తండ్రి దీవెనతో ఆశీర్వాదాలతో నింపండి. ఆయన మీ కృపలో భద్రపరచుకోండి. వారి తలంపులు కొట్టివేసి మీ పరిశుద్ధ తలంపులు దయచేసి ఆయన మీ నామానికి సాక్షిగా ఉండటకు సహాయం అనుగ్రహించమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరికీ వందనాలు. చంద్రశేఖర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. హలో, మీరు ఆశీర్వాదం ఇవ్వండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికి బ్రదర్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. దేవుడు